మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో ఇప్పటి వరకు వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్ల నుంచి ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి కీ నుండి దాని నుండి 100 బిట్లు అన్నీ కూడా జీకే నుండి. వీటన్నిటిని గురించి రఫ్గా గ్రాండ్గా చూద్దామండి. మరి ఫస్ట్ బిట్ అండి, సరికాని వాక్యాన్ని గుర్తించమన్నాడండి. అన్ని సరికాని వాక్యాలు ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్లు ఇస్తూ మనకి తడబాటుకు గురి చేశాడు. మరి 160 నిమిషాలు 150 నిమిషాల్లో 120 బిట్లు చేయాలి. కానీ 160 బదులుగా మనం 300 పైచీలకు బిట్లు చేసినంత టఫ్నెస్ అయితే వాడు ఇచ్చాడండి. అన్నీ కూడా కొద్దిసేపు ఆలోచిస్తే అందరూ పెట్టగలిగేవే, కానీ ఈ టైం పోకపోవడం వల్ల మనం ఎక్కువ బిట్లను మనం కోల్పోవాల్సి వచ్చిందండి. అందువల్ల అందరికి కూడా హార్డ్నెస్ అయితే కలిగిందండి. సో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ ఆన్సర్ మనం చూసినట్లయితే వాడు ఆల్రెడీ కీని అయితే ప్రజెంట్ చేశాడు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. మరి ఆపరేషన్ కావేరి, అసలు ఆపరేషన్ కావేరికి కావేరి నదికి సంబంధం లేదండి. అసలు ఆపరేషన్ కావేరి అనేది దేనికి చెందింది అంటే సూడాన్లో అంతర్యుద్ధం జరిగిందండి. ఆ నేపథ్యంలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే కార్యక్రమమే కావేరి అండి. ఇక్కడ ఆపరేషన్ అజయ్ ఇజ్రాయెల్ సరిపోయిందండి. ఆపరేషన్ దోస్తు సిరియా తుర్కియా, ఈ రెండు కూడా సరిపోయిందండి. ఇప్పుడు ఆపరేషన్ బందర్ అంటే ఆపరేషన్ కోతి అంటామండి. కోతి ఇది ఏంటి అంటే పాకిస్తాన్లో ఒక ఉగ్రవాద సంస్థ ఉందండి. అది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాల మీద భారత సైన్యం చేసినటువంటి దాడి ఆపరేషన్ బందర్ అండి. ఇది మొదటి బిట్ అండి. రెండవది, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 అనేది సరికాదండి. న్యూక్లియర్ ప్రోటోకాల్ ట్రీటీ ఇది 1978లో స్థాపించబడింది అన్నారు. ఇది సరికాదండి. మరి ఇది 1970లో న్యూక్లియర్ ప్రోటోకాల్ ట్రీటీ అనేది ఏర్పడిందండి. మరి ఇక్కడ కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ సిటీబీటీ అనేది 1996లో స్థాపించబడింది. స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ స్టార్ట్ 1 అనేది 1991. లిమిటెడ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ ఎన్టీబీటీ అనేది 1963లో స్థాపించబడిందండి. మరి ఇక్కడ మనం నేర్చుకున్నది న్యూక్లియర్ ప్రోటోకాల్ ట్రీటీ అనేది 1970లో అమల్లోకి వచ్చిందండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో బంగారు త్రిభుజం అని దేనిని అనేది వేటిని సూచిస్తుంది? ఆర్టికల్ 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ఇవన్నీ కూడా బంగారు త్రిభుజం అనేవి. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా 14, 19, 21 అనేది సూచిస్తుందండి. నెక్స్ట్, స్వాతంత్రోద్యమ ఘట్టాలు సంవత్సరాలకు సంబంధించినటువంటి సరైన సమాధానం గుర్తించండి. సో ఈ విధంగా ఒక బిట్లోనే 4 బిట్లు కవర్ అయ్యే విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి మనకి. మరి ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1C చంపారన్ 1917, సహాయ నిరాకరణోద్యమం 1920, అదేవిధంగా శాసనోల్లంఘన ఉద్యమం 1930, క్విట్ ఇండియా 1942. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మరి మనం ఏదైతే పెట్టగలమో క్విట్ ఇండియా అయితే పెట్టగలము అంటే ఆప్షన్ బిని మనం బాగా పెట్టగలం కాబట్టి ఆప్షన్ బిని అన్ని దగ్గర ఇచ్చాడండి. అదేవిధంగా సహాయ నిరాకరణోద్యమాన్ని పెట్టగలం అంటే ఆప్షన్ 2ని. ఆప్షన్ 2లో అన్ని డీల్ ఇచ్చాడండి. సో ఈ విధంగా మనకి కన్ఫ్యూజన్ గురయ్యే విధంగా ఒక 2 ఆప్షన్లు తెలిసినప్పటికీ కూడా మనకి కన్ఫ్యూజ్కి గురి చేసాడండి. నెక్స్ట్, భారతదేశంలో పొడవైన సముద్ర బీచ్ ఏది అని అడిగాడండి. సో ఇది మెరీనా బీచ్ చెన్నైలో ఉందండి. ఇప్పటి వరకు ఉన్న వాటిలో ఇది డైరెక్ట్గా వచ్చినండి. నెక్స్ట్ కవులు పుస్తకాలకు సంబంధించినటువంటి సరైన దానిని గుర్తించండి. కవులకు పుస్తకాలకు ఇవన్నీ కూడా డిఫరెంట్ పుస్తకాలండి. అందుకే ఆప్షన్లో కూడా మ్యాచింగ్ ఇవ్వలేదు ఎక్కడైనా. మనకు తెలిసినవి అయితే మ్యాచింగ్ ఒకలాగా ఇస్తున్నాడు, మనకు తెలియని బిట్లు అయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా కాస్త డిఫరెన్స్గా మారుస్తున్నాడండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. సో ఇక్కడ ఏబి వాజ్పేయి
4 డెకేడ్స్ ఇన్ పార్లమెంటు, మొరార్జీ దేశాయ్ నేచర్ క్యూర్, ప్రణబ్ ముఖర్జీ ద కొయిలేషన్ ఇయర్స్, పివి నరసింహరావు ఏ లాంగ్ వే. ఈ విధంగా జతపరచడం అయితే ఉందండి. కవులు పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ డాక్టర్ సి నారాయణ రెడ్డి ఈ గ్రంథానికి గాను జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, విశ్వంబర అనే గ్రంథానికి గాను జ్ఞానపీఠ పురస్కారం సీనారేకి రావడం జరిగిందండి. నెక్స్ట్ స్వతంత్ర భారత మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? స్వతంత్ర భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఇవి 1, 2, 3 డైరెక్ట్ బిట్లు వచ్చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి, అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ అండి, సరైన సమాధానం గుర్తించండి. మళ్ళా 4 వచ్చేసి చూసారండి, మరలా హ్యాపీగా 4 వస్తాయి. మరి ఇందులో 1, 2 తెలిసినప్పటికీ కూడా మనం గెస్ చేయలేమండి. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, చిప్కో ఉద్యమం, చిప్కో ఉత్తరాఖండ్ అండి, చిప్కో ఉత్తరాఖండ్. సైలెంట్ వ్యాలీ కేరళ అండి, సైలెంట్ వ్యాలీ కేరళ. బిష్నోయ్ రాజస్థాన్ అండి, నర్మదా బచావో గుజరాత్ అండి. సో ఈ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక్కడ ఈ బిట్టు ఎవరు పెట్టగలరండి? ఏ గ్రేడ్ వాడు సంవత్సరం పాటు లాంగ్ టర్మ్ తీసుకున్నవాడుతో సైతం ఈ ఆప్షన్ ఎవరు పెట్టలేరండి. ఎందుకంటే మొత్తం వీటన్నిటి మీద కూడా ఫుల్ గ్రిప్ ఉండాలి. అందులో ఆప్షన్ చూడండి మతిపోతుంది అనమాట. సో సరైన సమాధానం గుర్తించండి అంటే ఆప్షన్ 4 అండి, బిసిడి. వీణ చిట్టుబాబు గురించి మనకు ఆల్రెడీ ఉంది. మృదంగం ఎల్లా వెంకటేశ్వరరావు, వయలిన్ ద్వారం వెంకటస్వామి నాయుడు. వీళ్ళందరూ కూడా సరైందే. మరి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సెహనాయ్ అండి, సెహనాయ్, వేణువు కాదండి. మనకి తెలిసిపోతుంది మన టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్లో కొద్దిగా చిట్టుబాబు గురించి ఉంది, బిస్మిల్లా ఖాన్ గురించి ఉంది. సో బిస్మిల్లా ఖాన్ దగ్గరే ఇక్కడ మనం వేరగలగాలండి. నెక్స్ట్ జై జవాన్ జై కిసాన్. మనం అందరూ కూడా అనుకున్నారు, చాలామంది పెట్టింది జై జవాన్ జై కిసాన్ అయితే లాల్ బహదూర్ శాస్త్రి అండి. కానీ వాడు అడిగింది అది కాదు, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అడిగాడండి. ఇప్పుడు దీనికి ఆన్సరు అటల్ బిహారీ వాజ్పేయి అండి, అటల్ బిహారీ వాజ్పేయి అండి. నెక్స్ట్ 2025లో ఈ చిత్రం ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డును అయితే గెలుచుకుందండి. ఈ చిత్రం ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డును అయితే గెలుచుకుందండి. మనందరికీ తెలుసు అనోరా అనే చిత్రానికి ఆస్కార్లో ఉత్తమ చిత్రం అవార్డు అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ సరైన జతను గుర్తించండి, సరైన జతను గుర్తించండి. ఆన్సర్ చూసేద్దాము. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ప్రథమ చికిత్స ఇస్మార్క్ అండి, ప్రథమ చికిత్స ఇస్మార్క్. జన్యువును హెచ్జి కరోనా, హరగోవింద్ కరోనా అండి. ఇక్కడ ప్రథమ చికిత్స అనేది ఇస్మార్క్, ఇది మాత్రమే సరైన జత అండి. సో ఎంత చదువుకున్నా కూడా ఈ అన్నిటి మీద కాస్త ఇతను రక్త ప్రసరణ వ్యవస్థ విలియం హార్వే అండి, లివెన్ హక్కు మలేరియా పరాన్నజీవి అండి. సో ఈ విధంగా మనము ఆప్షన్ల మీద పూర్తి గ్రిప్ ఉంటేనే కానీ పెట్టలేనట్టు ఇవ్వడం అయితే జరిగిందండి. నెక్స్ట్ 76వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన వారు ఎవరు? మరి ఇది ఇండోనేషియా అధ్యక్షుడు అండి, ఇండోనేషియా అధ్యక్షుడు 76వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారండి. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2025 జనవరిలో ఎక్కడ జరిగింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం
ఆన్సర్ చూసుకున్నట్లయితే దావోస్లో జరిగిందండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది దావోస్లో జరిగింది. ఈ కొద్ది మాత్రమే మనకి డైరెక్ట్ బిట్స్ రావడం జరిగిందండి. ఇక్కడ జీకేతో సైతం అన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేటండి వాడు. నెక్స్ట్ యుఎస్ఏకు 46వ అధ్యక్షుడు ఎవరు అని అడిగాడండి. 46వ అధ్యక్షుడు ఆన్సర్ జో బైడెన్ అండి. జో బైడెన్ 46వ అధ్యక్షుడు. నెక్స్ట్ అండి, భారతదేశంతో భూ సరిహద్దు లేని దేశం ఏది? ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ మాల్దీవులు. అసలు భారతదేశంతో ఇతర దేశాలు ఎన్ని దేశాలు భారతదేశంతో భూ సరిహద్దు రేఖను పంచుకున్నాయి తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి, చూద్దాం. భారతదేశంతో భూ సరిహద్దు కలిగి ఉన్న దేశాల సంఖ్య అడిగితే మనం ఎంత పెడతాం? నెక్స్ట్ చూద్దామండి. ఈ క్రింది వానిలో 2025 జనవరిలో ప్రకటించినటువంటి పద్మభూషణ్ పురస్కార గ్రహీత కానివారు ఎవరు? అంటే అక్కడ ఉన్న అందరి పేర్లు మనకు గుర్తు రావాలి. మనం అనుకుంటాం, మనం చాలా కోచింగ్ సెంటర్లో కూడా చెప్తుంటారు, అంత అవసరం లేదండి, ఎప్పుడు ఎక్కడ ఎన్నోది అంతే. ఈ విధంగానే మనకి చెప్పడం అయితే జరుగుతుంది. కానీ వాడు పురస్కార గ్రహీత కానివారు ఎవరు అంటే ఉన్న వాళ్ళలో ఒక 5-6 ఇస్తే అందరి పేర్లు గుర్తుంచుకుంటేనే కానీ ఈ బిట్ను మనం పెట్టలేమండి. ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి అండి. నాగేశ్వర్ రెడ్డి. నెక్స్ట్ అండి, మనమిత్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్య దీనిని అభివృద్ధి పరిచేందుకు ఉద్దేశించబడింది. ఇది వాట్సాప్ గవర్నెన్స్ అండి. ఇది ఒక వాట్సాప్ గవర్నెన్స్ అండి. నెక్స్ట్ చూద్దామండి. ఈ రాజు పరిపాలనలో చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు. ఏ రాజు పరిపాలనలో హుయాన్సాంగ్ భారతదేశాన్ని సందర్శించాడు అని అడిగాడండి. ఆన్సర్ ఆప్షన్ 1 హర్షవర్ధనుడి కాలంలో అండి. హర్షవర్ధనుడి కాలంలో హుయాన్సాంగ్. నెక్స్ట్ చూద్దామండి. క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. మనకి రామాయణ కల్పవృక్షం విశ్వనాథ్ సత్యనారాయణ పెట్టేయగలమండి, మిగతావన్నీ కూడా డౌట్. ఇప్పుడు ఆప్షన్లో అన్నా ఏరుదాము, ఒకటి ఏ పెడదాము అనుకుంటే మనము మొత్తం అన్నిటి గురించి కూడా తెలిస్తేనే కానీ సరికాని జతను మనం పెట్టలేమండి. ఇక్కడ శ్రీరంగం శ్రీనివాసరావు పెరదౌసి అనేది గబ్బిలం అండి. గబ్బిలం ఎవరిది? మనకి పెరదౌసి గబ్బిలం ఎవరు రచయిత తెలిస్తే గుర్రం జాషువా అండి. గుర్రం జాషువా. సో ఆ విధంగా మనము ఏరడానికి అవుతుందండి. ఎంకిపాటలు నండూరు సుబ్బారావు, గుర్రం జాషువా, కాంతిశేఖరుడు, ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి. నెక్స్ట్, ఆంధ్రకేసరిగా పిలవబడి ఆంధ్రకేసరి ఇంకా తెలిసిపోయింది కదా మనకి, టంగుటూరి ప్రకాశం పంతులు. సో ఇలాంటి 1-2 డైరెక్ట్ బిట్లు అయితే రావడం జరిగింది. అది కూడా విత్ మ్యాచింగ్ డిఫరెంట్గా ఇచ్చాడండి. ఛత్రపతి శివాజీ ఈ రాజు సేనలతో పోరాడాడు. శివాజీ ఇక్కడ అందరూ కూడా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్న వాళ్ళేనండి. మరి ఏ టైంలో ఉన్నారో ఆ శివాజీ ఆ టయానికి ఈ రాజు యొక్క టయానికి మ్యాచ్ చేయగలిగితే మనం ఆన్సర్ పెట్టగలుగుతామండి, ఒకవేళ తెలియకపోయినా. ఔరంగజేబు మనం ఆల్రెడీ సినిమా చూసాం కాబట్టి సంభాజీది కొద్దిగా పెట్టగలవండి. నెక్స్ట్, భారతదేశంలో సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా వీరు వ్యవహరిస్తారు. సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా వీరు వ్యవహరిస్తారు. ఆన్సర్ రాష్ట్రపతి అండి. రాష్ట్రపతి. నెక్స్ట్, నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు అడిగాడండి. ఆన్సర్ ఆప్షన్ 1 సుమన్ బేరీ అండి. సుమన్ బెరీ. నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు సుమన్ బెరీ. నెక్స్ట్ అండి,
రాష్ట్రాలు వాటి జానపద నృత్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. సరికాని దాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ దింస. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటండి? ఇలాగిస్తే ఎవడ ఏ కోచింగ్ సెంటర్లో దీనికి ఆన్సర్ ఇవ్వగలరండి? గుజరాత్ అండి. చాట్య దండనాథ అనేది సరికానిదండి. ఒడిశా చౌ, ఆంధ్రప్రదేశ్ దింస, మహారాష్ట్ర తమాసా. ఇది జానపద నృత్యాలండి. నెక్స్ట్, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను. ఈ మాటలు అన్నవారు ఎవరు? మనందరికి తెలిసిందే సుభాష్ చంద్రబోస్ అండి. సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగాడండి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అడిగాడండి. సో ఉద్దేశాలు చాలా చాలా ఇంపార్టెంటు. ఏ పథకం వచ్చినా ఆ పథకం యొక్క ఉద్దేశం తెలిస్తేనే కానీ మనము ఏది రాయలేమండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబాన్ని కూడా బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడమే జన్ ధన్ యోజన. జన్ ధన్ యోజన యొక్క ఉద్దేశం అండి. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. సో ఇలా ఎవరు గుర్తుపెట్టుకోగలమండి? సో ఇది ఫిబ్రవరి 28 జాతీయ భౌతిక శాస్త్ర దినోత్సవం. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఆప్షన్. ఇది మార్చి 8 మహిళల దినోత్సవం అనుకోవచ్చు. సో ఈ రెండు ఓకే అనవచ్చు. సో అయినప్పుడు కూడా దొరికేసాం. జాతీయ భౌతిక శాస్త్ర దినోత్సవం అనేది ఫిబ్రవరి 28 అన్నాడండి. ఫిబ్రవరి 28 మన సివి రామన్ జన్మదినం కదా అనుకుంటాం, కానీ అక్కడ సరికాని జత అదేనండి. మార్చి 8 మహిళల హక్కులు, అంతర్జాతీయ శాంతి కోసం యుఎన్ దినోత్సవం మార్చి 8, జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24, జాతీయ యువతా దినోత్సవం జనవరి 12. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే మన మెమరీలో డబుల్ చిప్ ఉండాలండి. నెక్స్ట్, ఇది ఈజీ అండి. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారంటే తెలుగు భాషను. నెక్స్ట్, అన్స్టేబుల్ ఎర్త్ పుస్తక రచయిత ఎవరు? సో ఇది కొద్దిగా పుస్తకం టఫ్ ఉంటుంది. స్టీర్స్ అండి. జేఏ స్టీర్స్ అన్స్టేబుల్ ఎర్త్ అండి. నెక్స్ట్, టాస్కెంట్ ఫైల్స్ అనే సినిమా వీరి అంతుపట్టని మరణానికి సంబంధించింది. మరి ఏ సినిమా, ఎవరిని బేస్ చేసుకుని ఆ సినిమా తీయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1 లాల్ బహదూర్ శాస్త్రి. ఇందులో సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదం, హోమీ జహంగీర్ బాబా. సో దేంతో మరణించారు అన్నది ఒకసారి రీబ్యాక్ చేసుకోగలిగితే 1, 2 తెలుస్తాయండి, మిగతా తెలియదు కదా. ఆప్షన్ బట్టి మనం పోతాం అనమాట. ఆ బిట్టి ఎక్కడికో పోద్ది. కృత్రిమ వర్షాలు కురిపించడానికి దీనిని వాడతారు. ఆన్సర్ ఆప్షన్ 2 సిల్వర్ అయోడైడ్. కృత్రిమ వర్షాలు కురిపించడానికి సిల్వర్ అయోడైడ్ని వాడుతుంటారండి. నెక్స్ట్, ఇండోనేషియన్ జాతీయ ఎయిర్లైన్స్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 గరుడా ఇండోనేషియా అండి. ఇండోనేషియా. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. అంటే అన్ని రకాలు కూడా మిక్సింగ్ చేసి రుబ్బోలు పెట్టి గట్టి గుద్దితే ఎలా ఉంటుంది అలా తయారైందనమాట బిట్టు. ఈ ఒక మొత్తం డాలర్లో ఈ యొక్క కరెన్సీ మొత్తం తెలిస్తేనే కానీ ఈ బిట్ నుంచి ఒక మార్క్ రాదండి. ఆన్సర్ ఆప్షన్ 3 జపాన్ వాన్ అండి. మరి ఈ యొక్క జపాన్ యొక్క కరెన్సీ పేరు ఎన్ అండి, జపనీస్ ఎన్. మరి డాలర్ బార్బడోస్, బెలారస్ రూబుల్, అల్జీరియా దేనార్. జపాను ఎన్ అండి. నెక్స్ట్ అండి,
మార్చి 2024 మార్చి 2024 తర్వాత పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే సీనియర్ సిటిజన్స్కు ఉండవలసినటువంటి అర్హత వయస్సు ఎంత? మార్చి 2024 తర్వాత అండి. ఆన్సర్ ఆప్షన్ 4 85 సంవత్సరాలు అండి. 85 సంవత్సరాలు ఉండాలండి. నెక్స్ట్ అండి, దాదాసాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం 2022 వీరికి ప్రదానం చేయబడింది. మనం ఏదో చదువుతాం, 2024 చదువుతాం, 23 చదువుతాం, 2025 వచ్చేస్తే 2025 చదువుతాం. కానీ వీడు పర్టికులర్గా 2022 అడిగాడండి. 2022. ఆన్సర్ ఆప్షన్ 1 మిథున్ చక్రవర్తి అండి. దాదాసాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం 2022లో మిథున్ చక్రవర్తికి రావడం జరిగిందండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల కోసం ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చేలా తెచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ ఏది? ఆన్సర్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అండి. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అండి. ఇది ఎప్పుడు ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి తెచ్చారండి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. అంతకుముందు ఓపీఎస్ ఉండేదండి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉండేది. ఆ తర్వాత ఎన్పిఎస్ వచ్చిందండి, నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది వచ్చింది. ఇప్పుడు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అండి, ఏప్రిల్ 1 నుంచి. నెక్స్ట్, 33వ సమ్మర్ ఒలింపిక్స్ 2024లో నిర్వహించిన ప్రదేశం ఏది? సమ్మర్ ఒలింపిక్స్ 33వది నిర్వహించిన ప్రదేశం ఏది? ఆన్సర్ పారిస్లో అండి. పారిస్లో అయితే జరిగిందండి సమ్మర్ ఒలింపిక్స్. నెక్స్ట్ అండి, ఇన్కరెక్ట్ పేర్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్రింది వాటిలో తప్పు జతను గుర్తించమన్నాడండి. తబలా కృష్ణ మహారాజ్, వయలిన్ విష్ణు గోవింద్, సితార్ ఉస్తాద్ విలాయత్ ఖాన్, అదేవిధంగా ఫ్లూట్ ముఖేష్ శర్మ. ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు దీనికి సరికాని జతని గుర్తించమన్నాడండి. మరి ఫ్లూట్ అండి, ఫ్లూట్ ముఖేష్ శర్మ అండి. ఇక్కడ తబలా కృష్ణ మహారాజ్ సరైందే, వయలిన్ విష్ణు గోవింద్ ఇది సరైందే, సితాద్ ఉస్తాద్ విలాయత్ ఖాన్ అండి. సో ఇవన్నీ కూడా సరైనవేనండి. నెక్స్ట్, హోస్ట్ ఆఫ్ ద నెక్స్ట్ FIH హాకీ వరల్డ్ కప్ 2026 ఎక్కడ జరిగింది? తదుపరి నెక్స్ట్ FIH హాకీ ప్రపంచ కప్ 2026 యొక్క ఆతిథ్య దేశాలు ఏంటి అని అడిగాడండి. సో బెల్జియము, నెదర్లాండ్స్. నెక్స్ట్ హాకీ వరల్డ్ కప్ 2026 అనేది బెల్జియం అండ్ నెదర్లాండ్స్ అయితే ఆతిథ్యం ఇస్తున్నాయండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఆర్ ద నార్డిక్ నేషన్స్ ఎక్సెప్ట్ నార్దిక్ దేశం కానిది ఏదని అడిగాడండి. క్రింది వాటిలో ద ఫాలోయింగ్ ఆర్ ద నార్దిక్ నేషన్స్ ఎక్సెప్ట్ నార్దిక దేశం కానిది ఏది అని అడిగాడండి. మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే ఐర్లాండ్ అండి. ఐర్లాండ్. దీనికి రాజధాని తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఐర్లాండ్కి. నెక్స్ట్ చూద్దామండి, చూస్ ద మిస్ మ్యాచ్డ్ పెయిర్ తప్పుగా జత చేసినటువంటి జతను ఎంచుకోవాలండి. లారీ పేజ్, మార్క్ జుకర్బర్గ్, సుందర్ పిచాయ్, రతన్ టాటా. ఇవందరూ కూడా సీఈఓలు అండి మనకి కంపెనీలకి. ఆన్సర్ ఆప్షన్ 1 లారీ పేజ్ కో ఫౌండర్ మైక్రోసాఫ్ట్ అనేది సరికాదండి. సో మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్, సుందర్ పిచాయ్ ఆల్ఫాబెటిక్ యొక్క CEO, రతన్ టాటా ట్రస్ట్ ఇవన్నీ సరిపోయిందండి. మరి లారీ పేజ్ అనేది దేనికి CEO తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. లారీ పేజ్. నెక్స్ట్, ఇక్కడ ఇన్కరెక్ట్ ద పెయిర్ అమంగ్ ద ఫాలోయింగ్ క్రింది వాటిలో తప్పు జతను గుర్తించమన్నాడండి. మరి ఆన్సర్ అయితే ఆప్షన్ 3 అండి. ఉత్తరాఖండ్ ఫ్లవర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్. ఉత్తరాఖండ్ అనేది సరికానిదండి. మనం ఇప్పటిదాకా ఫ్లవర్ బౌల్ ఆఫ్ వరల్డ్ అంటే ఉత్తరాఖండ్ అని చదివేసాం ఇప్పటిదాకా వచ్చిన కీల్లో. సో ఇక్కడ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్,
స్టేట్స్ విత్ మోర్ హిందూ పాపులేషన్ హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ. రాష్ట్ర పుష్పం కేసియా, స్టేట్ ఫ్లవర్ ఈజ్ కేషియా, అరిక్యులాటా. సో ఇది ఈ మూడు కూడా సరైందండి. సరైంది కాంది ఉత్తరాఖండ్, ద ఫ్లవర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్, ఇది సరికాందండి. నెక్స్ట్, ద హాటెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశం ఏది అని అడిగాడండి. ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రదేశం డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా, యూఎస్ఏలో ఉందండి. డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా, యూఎస్ఏలో. యునిక్స్ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్. మరి యునిక్స్ ఈ రకమైన ఇంటర్ఫేస్. ఆన్సర్ ఆప్షన్ 1 కమాండెడ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్. కమాండెడ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్ అండి. ఐడెంటిఫై ద కరెక్ట్ సెట్, సరైన సమితిని గుర్తించండి. న్యూయార్కు, హాగ్యూ, పారిస్, టోక్యో, వీటి గురించి సరైన సెట్ని మనం ఎంచుకోమన్నాడండి. సో ఒక బిట్లో ఇలా అడిగితే ఏ కాంపిటేటివ్, ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఈ బిట్లకి ఇవ్వగలరండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఆన్సర్ ఆప్షన్ 2 న్యూయార్క్ అదండి. హేగ్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ హేగ్లో ఉందండి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ హేగ్లో ఉంది. పారిస్ యునెస్కో పారిస్. టోక్యో యుఎన్ యూనివర్సిటీ. నెక్స్ట్ చూద్దామండి. ద ఫస్ట్ కంట్రీ టు హోస్ట్ ద ఏషియన్ గేమ్స్, ఆసియా క్రీడలను నిర్వహించినటువంటి మొదటి దేశం ఏదని అడిగాడండి. ఆసియా క్రీడలను నిర్వహించిన మొదటి దేశం ఇండియా అండి. ఏషియన్ గేమ్స్ ఇండియా. నెక్స్ట్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెట్, సరైన జతను గుర్తించమంటున్నాడండి. మరలా ఫస్ట్ ఐసిఎస్ ఆఫీసర్, ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, ఫస్ట్ సీజే సుప్రీం కోర్ట్, ఫస్ట్ లేబర్ మినిస్టర్. సో వీటిని గుర్తించమని అడిగాడండి. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఐసిఎస్ సత్యేంద్రనాథ్ ఠాకూర్ అండి. ఐసిఎస్. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుకుమార్ సేన్. సీజే సుప్రీం కోర్టు హర్లాల్ జే కానియా. ఫస్ట్ లేబర్ మినిస్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి. సో ఈ విధంగా ఐడెంటిఫై చేయమన్నాడండి. చూడండి, అన్నీ కూడా మ్యాచింగ్ ఇస్తున్నాడు. మనం అబ్జర్వ్ చేసుకున్నామో లేదో. చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్, సరైన జతను ఎంచుకోండి. ఇక్కడ వాళ్ళ యొక్క రచనలు ఇచ్చాడండి. రచనలు ఇచ్చి మ్యాచింగ్ చేయమన్నాడండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఆప్షన్ 2 మున్షీ ప్రేమ్నంద్, బిడి జెట్టి, ఆర్కే నారాయణన్, మ్యాగ్జిమ్ గోర్కీ. సో వీటిని మ్యాచింగ్ చేయమన్నాడండి. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2 కదా. 1C అండి. మున్షీ ప్రేమ్చంద్ రంగభూమి. బిడి జెట్టి ఐఎంఐ ఓన్ మెడల్. ఆర్కే నారాయణన్ ద డార్క్ రూమ్ ఆర్కే నారాయణన్. మ్యాగ్జిమ్ గోర్కీ మదర్ అండి. నెక్స్ట్, లోక్ అదాలత్ పీపుల్స్ కోర్ట్ వాజ్ హెల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్. లోక్ అదాలత్ ప్రజల కోర్టు మొదటిసారిగా ఈ సంవత్సరంలో నిర్వహించబడింది అని క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి. లోక్ అదాలత్ ప్రజల కోర్టుగా మొదటిసారిగా ఈ సంవత్సరంలో నిర్వహించబడింది 1982లో అండి. 1982లో. నెక్స్ట్ అండి, ద రివర్ పెన్నా ఒరిజినేట్స్ ఫ్రమ్. సో పెన్నా నది ఎక్కడ పుట్టింది అని అడిగాడండి. పెన్నా నది ఎక్కడ పుట్టింది?
నందిదుర్గ కొండలు కదా, నంది హిల్స్. నంది హిల్స్లో పెన్నా రివర్ అనేది పుట్టడం జరిగిందండి. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అనేది ఎక్కడ ఉంది అని అడిగాడండి. ఎక్కడ ఉంది? ఆన్సర్ చెన్నైలో ఉందండి. ఇండియన్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెంటర్ అనేది చెన్నైలో ఉందండి, చెన్నై. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ విత్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఇది జిఐ ట్యాగ్లో లేనిది ఏది అని అడిగాడండి. కొండపల్లి బొమ్మల, తిరుపతి లడ్డు, పులస ఫిష్, తోతాపూర్ మ్యాంగో. దేనికి జిఐ ట్యాగ్ లేదు అని అడిగాడండి. ఆన్సర్ మ్యాంగోకి అండి. మ్యాంగోకు ఈ యొక్క జిఐ ట్యాగ్ అనేది లేదు. కొండపల్లి టాయ్స్కి ఇచ్చారు, తిరుపతి లడ్డూకు ఉంది, పులస చేపకు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ల సరళ మనకి అర్థమవుతుందండి. చాలా తక్కువ మొత్తంలోనే డైరెక్ట్ బిట్స్ ఇవ్వడం జరిగిందండి. కానిది ఒకవేళ సింగిల్ లైన్లో ఇచ్చాడంటే అది కానిది అవుతుందండి, చాలా ఇబ్బంది అయిపోతుంది. మిగతావన్నీ కూడా మ్యాచింగ్ ఇచ్చేస్తున్నాడండి. దిస్ రైల్వే స్టేషన్ గాట్ ఈట్ రైట్ స్టేషన్ 2025 సర్టిఫికెట్ ఫ్రమ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ రైల్వే స్టేషన్కు ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఈట్ రైట్ స్టేషన్ ఈ యొక్క సర్టిఫికెట్ అయితే లభించింది. మరి ఏ రైల్వే స్టేషన్కి లభించింది? విజయవాడ రైల్వే స్టేషన్కి అండి. ఈట్ రైట్ స్టేషన్ అనే సర్టిఫికెట్ అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్, ఆఫ్రామాక్స్ ఈజ్ టైప్ ఆఫ్ కార్గో కెపాసిటీ ఆఫ్. ఆఫ్రామాక్స్ అనేది ఈ రకమైన కార్గో సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇట్ ఈజ్ ఆఫ్రామాక్స్ అనేది ఆయిల్ ట్యాంకర్ అండి, ఆయిల్ ట్యాంకర్. నెక్స్ట్, ద కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ క్రికెట్ టీమ్ అండర్-19 ఉమెన్స్ T20 ఈజ్. భారత అండర్-19 మహిళల T20 క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు అని అడిగాడండి. ఆన్సర్ నికీ ప్రసాద్ అండి. సో ఉమెన్స్కి T20లో అండర్-19కి కెప్టెన్ ఎవరు ఉంటే నికీ ప్రసాద్ అండి. గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ విన్నర్ ఎవరు? గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ 2024 విన్నర్ ఎవరు అని అడిగాడండి. దానికి ఆన్సర్ కోల్ ఇండియా అండి, కోల్ ఇండియా లిమిటెడ్. గ్రీన్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ కోల్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్, G20 2024 సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్. ఎక్కడ జరిగింది? 2024 G20 సదస్సు అనేది ఎక్కడ జరిగింది? రియో డి జెనేరియో. నెక్స్ట్ అండి, ద స్పీడ్ ఆఫ్ మెసేజెస్ సెండ్ బై అవర్ బ్రెయిన్ ఈజ్ అప్రోప్రియేట్లీ అబౌట్. అంటే మన మెదడు సందేశాలను పంపే వేగం సుమారుగా ఎంత ఉంటుంది అని అడిగాడండి. సో 375 km/h అండి. 375 km/h అండి. ఈ వేగంతో మన మెదడు సందేశాలను అయితే పంపిస్తుందండి. నెక్స్ట్, ద ఫస్ట్ స్పేస్ షటిల్ టు రివాల్వ్ అరౌండ్ ద ఎర్త్ ఈజ్. భూమి చుట్టూ తిరిగినటువంటి మొదటి అంతరిక్ష నౌక ఏది అని అడిగాడండి. భూమి చుట్టూ తిరిగినటువంటి మొదటి అంతరిక్ష నౌక ఏది అని అడిగాడండి. ఆన్సర్ కొలంబియా అండి, కొలంబియా. నెక్స్ట్, ఇక్కడ చూజ్ ద కరెక్ట్ మ్యాచింగ్ అండి. చూజ్ ద కరెక్ట్ మ్యాచింగ్. చిప్కో మూమెంట్, నవధాన్య మూమెంట్, సైలెంట్ వ్యాలీ. ఇది సైలెంట్ వ్యాలీ మరో రెండోసారి రావడం జరిగిందండి. ఇది నర్మదా బచావో ఆందోళన్. సో ఆన్సర్ చూసేద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. చిప్కో సుందర్లాల్ బహుగుణ. నవధాన్య మూమెంట్ వందన శివ. నెక్స్ట్, సైలెంట్ వ్యాలీ విట్టేకర్. నర్మదా బచావో మేధా పట్కర్. చిప్కో సుందర్లాల్ బహుగుణ. ఈ రెండు కూడా బాగా పెట్టగలమండి. సో ఆ విధంగానే ఆప్షన్లో కూడా మనల్ని
కన్ఫ్యూజ్ చేసే విధంగా పెడతాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీలన్నీ ఒక దగ్గర పెట్టాడు, సుందర్లాల్ బహుగుణ సీలన్నీ ఒక దగ్గర పెట్టాడు, ఇక్కడ డీలన్నీ ఒక దగ్గర పెట్టాడు, బీలన్నీ ఒక దగ్గర పెట్టాడండి. సో మనకి కన్ఫ్యూజ్ చేయడానికి. నెక్స్ట్, ద టర్మ్ దట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ట్రిపుల్ ప్లాంటరీ క్రీసెస్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. ఇక్కడ ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్కు సంబంధం లేని పదం క్రింది వాటిలో ఏది? కాలుష్యమా, జనాభా, వాతావరణంలో మార్పు, మరి జీవ వైవిధ్య నష్టమా? ట్రిపుల్ ప్లానెటరీ క్రైసిస్. ఆన్సర్ ఆప్షన్ 2 పాపులేషన్. పాపులేషన్ అనేది దీనికి సంబంధించి కాదండి. ఇక్కడ పొల్యూషను, క్లైమేట్ చేంజ్, బయోడైవర్సిటీ లాస్ ఇవన్నీ కూడా కెమికల్గా ఈ యొక్క ఎన్విరాన్మెంట్ సంబంధించిందండి. ఈ పాపులేషన్ అనేది అది జనరల్గా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా అంతేనండి. ఒక బిట్ రావాలంటే చాలా వివరణ తెలిసి ఉండాలి మనకి. సో లాక్టోమీటర్, పాదోమీటర్, యానిమోమీటర్, బోలోమీటర్. సో బోలోమీటర్ మనకు తెలియదు ఇది. లాక్టోమీటర్ పాలు, మిల్క్. సో 2D. పోనీ 2లో D ఎక్కడ ఉందంటే సో ఇదండి. సో అప్పుడప్పుడు ఇలాంటి ఆప్షన్లు ఒక దగ్గర మనకు తెలుస్తుంటుందండి. పాథోమీటర్ డెప్త్ ఆఫ్ ఓషన్, లాక్టోమీటర్ ప్యూరిటీ ఆఫ్ మిల్క్, యానిమోమీటర్ హీట్, బోలోమీటర్ స్పీడ్ ఆఫ్ విండ్. స్పీడ్ ఆఫ్ విండ్ బోలోమీటర్. నెక్స్ట్, మిల్క్లో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, వెనిగర్లో ఉండే యాసిడ్ ఏంటి? వెనిగర్లో ఏ యాసిడ్ ఉంటుందని అడిగాడండి. ఆన్సర్ ఎసిటిక్ ఆమ్లం, ఎసిటిక్ వెనిగర్. ఎసిటిక్ వెనిగర్. మిల్క్. చింతపండులో టాటారిక్ ఆమ్లం ఉంటుందండి, ఉసిరిలో సిట్రిక్ ఆమ్లం ఉంటుంది, చీమదానిలో ఫార్మిక్ ఆమ్లం ఉంటుందండి. ఈ విధంగా ఉంటాయండి. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ వాజ్ స్టార్టెడ్ ఎట్. మొదటి స్వాతంత్ర యుద్ధం ఎక్కడ ప్రారంభమైంది అని అడిగాడండి. మనందరికీ బాగా తెలుసు. ఆన్సర్ ఆప్షన్ 3 మేరట్లో అండి. మేరట్లో మొదటి స్వాతంత్రపు యుద్ధం అనేది జరిగిందండి. నెక్స్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్స్. క్రింది వాటిలో ఏది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది? ఇది చూసి ఎవరు పెట్టగలరు చెప్పండి, చూస్తాను. ఆన్సర్ ABD అండి. క్యోటో ప్రోటోకాల్, కిగాలి అగ్రిమెంట్, మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ మూడునండి. దోహా అగ్రిమెంట్ అనేది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కాదండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ బుక్ అండ్ ఆథర్. బుక్ అండ్ ఆథర్ ఇవన్నీ కూడా అన్ని మ్యాచింగ్ అనండి, ఎక్కడ మనకి డౌటే లేదు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 1C. చివరకు మిగిలేది సి. శివరాజు వెంకట సుబ్బారావు అండి. చివరకు మిగిలేది సుబ్బారావు. మరి అసమర్థుని జీవిత యాత్ర త్రిపురనేని గోపీచంద్. ఇవి ఆల్రెడీ మనకి తెలుగు ఆథర్లో వస్తుంటాయండి. అమరావతి కథలు, సత్యం సంక్రమించి, పాకుడు రాళ్ళు, రావూరు భరద్వాజ. ఇవన్నీ కూడా మనకి ఈజీగా తెలుస్తుంటాయి, ఇబ్బంది లేదు. ఇది రాబర్ట్ పియరీ డిస్కవర్డ్. రాబర్ట్ పియరీ దేనిని కనుగొన్నాడు? ఉత్తర ధ్రువాన్ని, దక్షిణ ధ్రువాలండి. ఎస్, ఉత్తర ధ్రువం, నార్త్ పోల్ పియరీ. మరి సౌత్ పోల్ కనుగొన్నది ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నార్త్ పోల్ అయితే రాబర్ట్ పియరీ. మరి సౌత్ పోల్ కనుగొన్నది ఎవరు? నెక్స్ట్, ఇస్రో ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్. ఇది ఇస్రో ఎక్కడ ఉంది అని అడిగాడండి. ఇస్రో ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 బెంగళూరు. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లాంచ్డ్ బై ప్రసార భారతి. ప్రసార భారతి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది? ఆన్సర్ వేవ్స్ అండి. వేవ్స్ అనే ప్లాట్ఫామ్ని ఈ ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్స్ని ప్రారంభించడం అయితే జరిగిందండి.
నెక్స్ట్, ఇన్ ఏ సర్వే టైటిల్డ్ బెస్ట్ కంట్రీస్ ఫర్ 2024 రిలీజ్డ్ ఆన్ సెప్టెంబర్ 11, 2024, ద కంట్రీ దట్ ర్యాంక్డ్ ఫస్ట్ ఈజ్. అంటే సెప్టెంబర్ 11, 2024 రిలీజ్ అయినటువంటి బెస్ట్ కంట్రీస్ ఫర్ 2024 సర్వేలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏదని అడిగాడండి. ఆన్సర్ స్విట్జర్లాండ్ అండి. బెస్ట్ కంట్రీస్లో స్విట్జర్లాండ్ అండి. స్విట్జర్లాండ్. నెక్స్ట్, ఇండియాస్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ Q2లో అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి జీడిపి గ్రోత్ ఎంత అని అడిగాడండి. అది కూడా ఓవరాల్గా ఇయర్లో ఇవ్వలేదండి, Q2కి అడిగాడండి. Q2 అంటే జూలై నుంచి సెప్టెంబర్లో జీడిపి గ్రోత్ ఎంత అని అడిగాడండి. సో ఇయర్లో అడిగితే చెప్పే అవకాశం ఉంటుంటుంది. ఇక్కడ Q2కి స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ 3, 5.4 అండి. ఈ Q2 ఎప్పుడు కూడా డౌన్లోనే ఉంటుందండి, డౌన్ఫాల్లోనే ఉంటుంది. నెక్స్ట్, దీస్ ఇన్స్టిట్యూషన్ కొలాబరేట్ టు క్రియేట్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ ఆర్. మరి భారతదేశపు మొదటి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ను రూపొందించడానికి సహకరించినటువంటి సంస్థలు ఏది అని అడగడం జరిగిందండి. మరి టీసీఎస్ ఐఐటి బొంబాయి అండి. టీసీఎస్ ఐఐటి బొంబాయి దీని ఆధ్వర్యంలో వాటికి సహకరించిన సంస్థలు అండి ఇవి. నెక్స్ట్, ద పర్సన్ టు స్టాండ్ ఫస్ట్ ఇన్ ద లిస్ట్ అనౌన్స్డ్ బై గురున్ గ్లోబల్ ఇండియన్స్ 2024 ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ గ్లోబల్ పర్సన్స్ ఈజ్. మరి ఈ సంస్థ ఏది? హురున్ గ్లోబల్ ఇండియన్స్ 2024 విడుదల చేసినటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రపంచ వ్యక్తుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు అని అడగడం జరిగిందండి. ఇది సత్యనాదల్లా. దీనికి ఆన్సర్. నెక్స్ట్ అండి, చంద్రయాన్ 2లో వాడిన లాంచ్ వెహికల్ ఏది? చంద్రయాన్ 2లో వాడినటువంటి లాంచ్ వెహికల్ ఏది? జిఎస్ఎల్వి MK3M1 అనే లాంచ్ వెహికల్ని చంద్రయాన్ 2లో వాడడం అయితే జరిగిందండి. నెక్స్ట్, దాశరథి శతకాన్ని రచించిన వారెవరు? మనకు తెలిసిందే కంచర్ల గోపన్న. దాశరథి శతకం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కేంద్రం నెలకొని ఉన్న నగరం ఏది? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కేంద్రం నెలకొని ఉన్నటువంటి నగరం ఏది? లండన్ అండి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లండన్. నెక్స్ట్, ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకునే రోజు ఏది? ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకునే రోజు ఏది? ఆన్సర్ జూలై 11 అండి. జూలై 11 జనాభా దినోత్సవం. నెక్స్ట్, ఖజురహో దేవాలయంను వీరు నిర్మించారు? ఖజురహో దేవాలయాలను వీరు నిర్మించారు? చందేలా రాజులు అండి. ఖజురహో చందేలా రాజులు నిర్మించడం అయితే జరిగిందండి. నెక్స్ట్, సరైన సమాధానంను గుర్తించండి. సో ఇది ఒక్కటే రిపోర్ట్ అయినట్టు అనిపిస్తుందండి కొద్దిగా. సన్నాయి, వయోలిన్, వేణువు, తబల. ఇప్పటి వరకు చదివినట్లో ఇది ఒక్కటే కొద్దిగా రిలేటెడ్గా అనిపిస్తుందండి. 1B సన్నాయి బిస్మిల్లా ఖాన్ అండి. సన్నాయి బిస్మిల్లా ఖాన్. వయలిన్ కన్నకుడి వైద్యనాథన్. వేణువు పన్నాలాల్ ఘోష్. తబలా జాకిర్ హుసేన్. ఈ జాకిర్ హుసేన్ రీసెంట్గా చనిపోయాడు, అందువల్ల మ్యాచ్ ద ఫాలోయింగ్లోకి మనకు వచ్చాడండి. నెక్స్ట్, పుస్తకము రచయితకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 1C శ్రీనాథుడు శృంగార నైషధం. శ్రీనాథుడు శృంగార నైషధం. ఇలాంటివి కొన్ని వస్తే పర్వాలేదండి. ఎందు గురించి ఇందులో ఒకటి తెలిస్తే ఆప్షన్లో కూడా ఎక్కువ మ్యాచింగ్ లేవండి మనం బాగా గమనించుకున్నట్లయితే. భరతుడు నాట్యశాస్త్రం భరతుడు. పాణిని అష్టాధ్యాయి పాణిని. నంది తిమ్మన పారిజాత పహరణం. ఇది కొద్దిగా ఈజీ పెట్టండి ఇది మాత్రం. నెక్స్ట్, ప్లాసీ యుద్ధం
1757 ఇది ఈజీ బిట్ అండి. నెక్స్ట్ కంప్యూటర్లకు సంబంధించి ర్యామ్ను విస్తరించగా, ఇది కూడా చాలా ఈజీ అండి. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. నెక్స్ట్ అండి, వ్యక్తులకు బిరుదులకు సంబంధించినటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగిందండి. చిత్తరంజన్ దాస్, జయప్రకాష్ నారాయణన్, దుగ్గిలాల గోపాలకృష్ణయ్య, జ్ఞాపతి సుబ్బారావు. సో వీటికి మ్యాచ్ ద ఫాలోయింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. చిత్తరంజన్ దాస్, దేశబంధు చిత్తరంజన్ దాస్. జయప్రకాష్ నారాయణన్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణన్. దుగ్గిరాల ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ. ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు. నెక్స్ట్ అండి, సో ఇవి 100 బిట్లతో కూడినటువంటి ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి వీడియోల్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్లు అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.